హాయ్ టు ఆల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నూకల బియ్యంతో గీ రైస్ లాగా చేద్దాము. ఫస్ట్ 1.5 గ్లాస్ బియ్యం తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకుందాము. పెద్ద ఆనియన్స్ 2, 5 పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకొని ఒక బాండి పెట్టేసుకుని దాంట్లో ఆయిల్, తగినన్ని ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసి వేగాక కొద్దిగా ఉప్పును వేద్దాము. దాని తర్వాత 1.5 గ్లాస్కి 3 గ్లాసుల నీళ్లు వేసి కొద్దిగా కొత్తిమీరను వేసి మళ్ళేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న నూక బియ్యాన్ని కూడా వేసి ఒకసారి తిప్పి సిమ్లో పెట్టి ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత దించే ముందు ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసి సిమ్లో పెట్టి ఇంకాస్త 5 మినిట్స్ అలా ఉంచితే మనం రెడీ చేసుకున్న నూక బియ్యము రైస్ రెడీ. దీన్నే కొన్ని ప్రాంతాల్లో గీ రైస్ కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.